ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 139 24వ వచనాన్ని చదువుకుందాం. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రేమగల ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోనూ విలుస్తున్న అందరితో మాట్లాడండి, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని చదవబడిన బాట మరొకసారి చదువుకుందాం. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు అని దావీదు భక్తుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు, ఈ మాట చెప్తూ ఉన్నాడు. దేవుడి సన్నిధిలో ఈ మాటను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటే ప్రార్థన చేస్తున్నాడు? నీకు ఆయాసకరమైనది నాలో ఏదున్నా నాకు చూపించు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవునికి ఆయాసం తెప్పించేది ఏ మనిషిలోనున్నా ఆ మనుషుడు వర్ధిల్లడు, ఆ మనుషుడు ఏమాత్రము కూడా ఆశీర్వదించబడడు, ఏమాత్రము కూడా శాంతిని సమాధానం పోగొట్టుకుంటాడు, నెమ్మది లేకుండా ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరు గ్రహించవలసింది ఏంటంటే, దేవునికి అనగా మన సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఆయాసం కలిగించేది ఏది ఉన్నా వర్ధిల్లవు. అది మన మాటలు కావచ్చు. ఆయనకు ఆయాసం తెప్పించినట్లయితే ఆ మాటలను బట్టి మనం వర్ధిల్లం. మన యొక్క పనులు కానీ ఆయనకు ఆయాసం తెప్పించినట్లయితే అది మనకు ఆశీర్వాదం కాదు. మన నడవడిక, మన ప్రవర్తన దేవునికి ఆయాసం తెప్పించేదైతే అది మనకు క్షేమం కాదు. కనీసం మన తలంపులు కానీ మన ఊహ కానీ ఏదైనా సరే మనల్ని సృష్టించిన దేవునికి ఆయాసం తెప్పించినట్లయితే అది మనకి నష్టానికి, కష్టానికి, లేమికిని, బాధకును, శ్రమకు కారణమవుతుంది. ఇది అనుభవపూర్వకంగా అనుభవించి చెప్తున్నటిక మాట. దావీదు జీవితంలో అనుభవించాడు. దావీదు చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుంచి కూడా, ఇంకొక మాట ఏంటంటే, ఊహ తెలిసిన కాడి నుంచి కూడా అతడు ఎలా పెరిగాడు అంటే దేవుని యందు భయభక్తుల్లో పెరిగాడు. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ పెరిగాడు, దేవుని స్తుతించువాడుగా పెరిగాడు. ఆయనలో ప్రతి లక్షణము కూడా దేవునికి సంతోషం కలిగించినట్లుగానే జీవించాడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి విధేయత చూపించాడు. అన్ని పరిస్థితుల్లో దేవుడి మీదే ఆధారపడినట్లుగా, దేవుడే ఆయన సర్వస్వం అన్నట్లుగా జీవించాడు. అయితే ఆయన స్థిరపడిన తర్వాత, అనగా ఈయన గొర్రెలు కాసుకున్నటి పరిస్థితులు, తన తండ్రి గొర్రెలను కాసుకుంటూ ఉన్నట్టుగా పరిస్థితులు, గొర్రెల కాపరి ఈయన. అలాంటి గొర్రెల కాపరిగా ఉన్నట్టు ఆయన్ని తీసుకెళ్ళి దేవుడు, నేను కోరుకుంటున్నాను నా ప్రజలని ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి నేను కోరుకున్నాను కనుక అతనిని అభిషేకించుమని ప్రవక్త అయినటి యొక్క సమూయేలుతో దేవుడు మాట్లాడి చెప్పాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి. దేవుడు ఎవరిని కోరుకుంటాడు?
దేవుడికి ఆయాసం తెప్పించేవాడిని కోరుకోడు కదా, దేవునికి దుఃఖం కలగజేసేవాడిని కోరుకోడు కదా. దేవునికి మీద ఆధారపడిన వాడిని, దేవుడికి చిత్తానికి లోబడిన వాడిని, విధేయత కలిగినటువంటి వాడిని దేవుడు కోరుకుంటాడు. ఆ లక్షణాలన్నీ కూడా ఈ దావీదులో ఉన్నాయి. కనుక దేవుడు కోరుకున్నాడు చిన్న వయసులో ఉండగానే తన ఇంటికి పంపించి, తనకంటే పెద్దవారు 7 అన్నలు ఉన్నారు, అందులో ఒక ఆయన చనిపోయాడు. ఆ 6 అన్నలు కూడా వారిని పక్కన పెట్టి ఈయన్ని కోరుకున్నానని చెప్పి దేవుడు చెప్పాడు. ఎందుకంటే అన్నగారులో లేనంత భయభక్తులు ఈయనలో ఉన్నాయి. దేవుడి మీద ఆధారపడే యొక్క పరిస్థితులు ఈయనకు ఉన్నాయి. కనుక దేవుడి మీద ఆధారపడి వాడు ఈయన, దేవునికి ఇష్టమైన వాడు. కనుక దేవుడు ఈయనని తన ప్రజలైన ఇశ్రాయేలు మీద రాజుగా ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నట్లుగా అభిషేకించాడో అప్పటి నుండి ప్రారంభమైన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఎన్నో రకాల ప్రతికూల పరిస్థితులు, శత్రువులు, ఇదంతా కూడా ఎప్పుడైతే దేవుడిని అభిషేకం చేశాడో అప్పుడే సాతానుడు ఈయన మీద వ్యతిరేకత పరిస్థితులు వచ్చాయి. అవునండి, దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకుంటే సాతానుడు పోరాటం చేయటానికి ప్రారంభిస్తాడు. దేవుడు ఎప్పుడైతే అభిషేకం చేస్తాడో ఆ రోజు నుండి కూడా నా అనేవారే, తనకు కలిగినట్టు వారే, తనకు పిల్లనిచ్చి పెళ్లి చేసినట్టు మామే ప్రభునందు పిల్లరా ఎలా మారాడంటే శత్రువుగా మారిపోయాడు. తన మిత్రులు కూడా శత్రువుగా మారిపోయాడు. అవునండి, దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అయినా సరే దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. ఎందుకంటే అభిషేకించబడ్డాడు కనుక. అభిషేకించబడిన వారికి అపాయం ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు. అభిషేకం అనేది సామాన్యమైనది కాదు. కాబట్టి ఆ అభిషేకాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఎంతమంది వచ్చినా దావీదుని ఏమీ చేయలేకపోయారు. దావీదుని కొంగదీయాలని, దావీదుని బాధపరచాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దావీదు అభిషేకం పొందినవాడు, దేవుని ఏర్పాటు చేయబడేటివాడు కనుక ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునే శక్తి ఇచ్చాడు దేవుడు. అవునండి, శోధనతో పాటు దేవుని బిడ్డలకి తప్పించే మార్గం కూడా కలగజేస్తాడు. అందుచేత ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఏం కంగారు పడవసరం లేదండి. అవునండి, దేవుడే తప్పించి మార్గం కలగజేస్తాడు. ఒకసారి అంటాడు పేతురు, అగ్ని లాంటి శ్రమలు మీకు సంభవించినప్పుడు ఏదో ఒక వింత జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపోవద్దు అని చెప్తాడు. దేవుడి బిడ్డలకు మరి ముఖ్యంగా దేవుడు ఏర్పాటు చేయబడిన వారికి మరెక్కువ ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. అయినా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎప్పుడు ఏ విధంగా నడిపించాలో, తను అభిషేకించి తన బిడ్డలను ఏ విధంగా బలపరచాలో అని బాగా తెలుసు. కాబట్టి దావీదుని సంపాదనుకున్న వాళ్ళు చచ్చిపోయారండి. ఇది చెప్పకుండా దావీదు వాళ్ళ జోలికి వెళ్ళలేదు. దేవుడు వాళ్ళ తీర్పు తీర్చాడు. దావీదు మౌనంగా ఉన్నాడు. ఎవరైతే కీడు చేశారో, ఎవరైతే కీడు మాట్లాడారో, ఎవరైతే కీడు యోచించారో వారందరూ కూడా అతులైపోయారండి. చివరికి ఏమైంది అంటే ఇక్కడ రాజుగా స్థిరపడ్డాడండి. దేవుడు రాజుగా స్థిరపరిచాడు. రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యం అంతా కూడా చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు. అంతకు ముందు నుండి యొక్క రాజు బాధలు పెట్టాడు. ప్రజలందరూ చాలా చాలా దుఃఖం పడ్డారు, బాధపడ్డారు, యాతనలు పొందారు. కానీ ఈయన రాజ్యాన్ని ప్రారంభించిన తర్వాత దేశ ప్రజలందరూ సంతోషించారు. దేశ ప్రజలందరూ కూడా ఆనందించారు. దేశ ప్రజలందరూ కూడా దేవుని బట్టి, రాజును బట్టి ఎంతగానో ఆదరణ కలిగిన వారుగా ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఈ దావీదు మహారాజు రాజుగా స్థిరపడ్డాడు.
ఆయన ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా ప్రార్థన చేసేవాడు, దేవుడికి అప్పగించేవాడు. దేవుడు వెళ్ళు నీకు విజయం ఇస్తాను శత్రు మీద అన్నప్పుడు వెళ్ళేవాడు, విజయం వచ్చేసి. ఆగు అంటే ఆగిపోయేవాడు. వెళ్ళుమంటే వెళ్ళాడు, ఆగమంటే ఆగున్నాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, లేకమంటే లేచాడు. ఏం చేయమంటే అది చేశాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. దావీదు కూడా ఏది కూడా స్వశక్తంగా ఏది చేయలేదండి, సొంత ఆలోచనతో ఏది చేయలేదు. దావీదు చాలా తెలివైనవాడు, చాలా బలమైనవాడు, ఆత్మపూర్ణుడు, అన్నీ ఎరిగినవాడు. కానీ ఎప్పుడు కూడా సొంత నిర్ణయం తీసుకోలేదు. ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుడి మీదే ఆధారపడ్డాడు. ప్రభువా నా సహాయకుడు నీవే, నీ వల్లనే నా శత్రువులను నేను జయించాను అన్నాడు. నీ వల్లనే. దావీదుకి చాలా సైన్యం ఉందండి, కొన్ని లక్షల సైన్యం ఉందండి. మన భారతదేశానికి ఎంత సైన్యం ఉందో అంత సైన్యం ఉందండి దావీదుకి ఆ కాలంలో. కనుక సైన్యం మీద ఆధారపడలేదు, తన బలం మీద ఆధారపడలేదు, తన జ్ఞానం మీద ఆధారపడలేదు, అంతా తెలుసు అనుకోలేదు. ప్రతి విషయంలో కూడా అది చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ దేవుడి మీదే ఆధారపడ్డాడు. కనుక దేవుడే దావీదు నడిపించి ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, దేవుడు ఆయనను దీవించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతుందండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథంలో నుంచి 7వ అధ్యాయం చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడుతుందంటే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి. సరిపోతుంది. 9వ వచనం కూడా చదువుదాం. నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. సరిపోతుందండి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నీకు నెమ్మది కలగజేశాను, నీవు ప్రోయి చోట్ల ప్రతి చోట నీకు జయమిచ్చాను, నీ శత్రువులందరి పైన విజయం ఇచ్చాను, నీకు నెమ్మది ఇచ్చాను అని దేవుడే దావీదు విషయం తెలియజేస్తున్నాడు. అవును ప్రభునందు పిల్లరా, ఆ విధంగా దావీదు స్థిరపడ్డాడు, బలపడ్డాడు. ఆ తర్వాత ఏమైంది అంటే, దావీదు అన్ని రకాలుగా ఆయన స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత అప్పుడు చిన్న తప్పు చేశాడు. అదే ఏమిటి అంటే, దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనాలు చదువుదాం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. అది ఇక్కడ గమనించినట్లయితే మొదటి వచనం అంతా ఎవరైపోయిందంటే సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. ఇక్కడ ఎందుకు అంటే, ఇక్కడ తన స్వశక్తి మీద ఆధారపడ్డాడు, సొంతంగా ఆలోచన చేస్తున్నాడు. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, స్థిరపడిన తర్వాత పడిపోయే ప్రమాదం ఉంది. ప్రారంభంలో బాగానే ఉంటాం, ప్రారంభ విశ్వాసంలో బాగానే ఉంటాం, కొంతకాలం పోయిన తర్వాత స్థిరపడిన తర్వాత, దేవుడిని స్థిరపరిచిన తర్వాత సాతాను నిన్ను పడగొట్టడానికి ప్లాన్ చేస్తాడు. అది గుర్తించాలి. పౌలు అంటాడు, సాతాను తంత్రములను మనం ఎరగని వారం కావంటాడు. చాలా ఈజీగా పడగొడతాడు, వాడు ఈజీగా ప్రేరేపిస్తాడు. అందుచేత ఈ భూమిని అంతకాలము కూడా మనము జాగ్రత్తగా మనం దేవుని భయభక్తులు కలిగి గమనించాలి. ఇక్కడ దావీదు ఆత్మపూర్ణుడే,
గొప్ప రాజుగా చక్రవర్తిగా స్థిరపడ్డాడు. కానీ సాతాను ప్రేరేపించబడుతున్నాడు. సాతాను చేత ప్రేరేపించబడుతున్నాడు. ఇక్కడ సాతాను ఏ విధంగా ప్రేరేపిస్తాడు? సాతానుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ప్రేరేపించినా దేవునికి ఆయాసం వచ్చినట్లుగానే ప్రేరేపిస్తాడు. ఎందుకని? సాతానుడు దేవుని చిత్తం లేకుండా ఎవరిని ఏం చేయలేడు. అందుచేత దేవుడే తన బిడ్డను శిక్షించినట్లుగా దేవుని బిడ్డలు దేవుడికి ఆయాసం ఎలాగొస్తుందో అలా ప్రేరేపిస్తాడు. అదండి, అర్థమైందా? సాతానుడు ఎటువంటి వాడంటే దేవుడికి విరోధంగా ఆలోచన చేస్తాడు, దేవుడికి విరోధంగా నడిపిస్తాడు. ఆ విషయాన్ని గమనించాలి. మనం దేవుడి బిడ్డలమే, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాం, మంచిదే. కానీ సాతానుడు నిన్ను ప్రేరేపించకుండా చూసుకో. నువ్వు దేవుని వాక్యాన్ని బాగా గమనించాలి. ఇక్కడ సాతాను ఎప్పుడైతే ప్రేరేపించాడు, ఏమని ప్రేరేపించాడు? ఆహా, నీ సైన్యం ఎంత గొప్ప సైన్యం, నీ ప్రజలు ఎంతమంది విస్తరించారు, ఒక్కసారి లెక్క పెట్టుకో. ఏ రాజ్యం జనాభా ఎంతమంది ఉన్నారు, సైన్యం ఎంతమంది ఉందో అందరికీ లెక్కలోనే, నీకు లెక్కలున్నాయా? నీకు లెక్క కూడా నీకు ఎంతమంది ఉన్నారంటే అది ఎంత కీర్తి అని ప్రేరేపించినట్టున్నాడు. అంచేత తన సైన్యాధిపతిని పిలిచి ఇదిగో లెక్కించమంటే అక్కడ చెప్పాడు, ఏమయ్యా ఇదేంటయ్యా, ఇది దేవుడి వాక్యానికి విరోధం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమండి 4వ వచనంలో ఆయన యోవాబు మాటను చెల్లక రాజు మాటయే చెల్లెను అంటే అర్థం ఏంటంటే 3వ వచనంలో అంటాడు, అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేశాను. ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, చూసారా? తన సేనాధిపతి ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, తన పనివాడు చెప్తున్నాడు. చూడండి, మీరు అన్నట్టుగా కనుక చేస్తే మీకు శిక్ష కలుగుతుంది, ప్రజలకు శిక్ష కలుగుతుంది, నష్టం కలుగుతుంది, దేశం నష్టపోద్ది, దేవుడి దగ్గర నుండి శిక్ష వస్తుంది, కనుక నష్టం కలుగుతుంది ఇలా చేస్తేనని చెప్తున్నాడు. రాజు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదివేగా అన్నట్టుగా ఉంటుందండి. కొన్నిసార్లు అండి మనకంటే చిన్నపిల్లవాడు చెప్పినా అది నిజం ఉన్నప్పుడు దానికి లోబడాలి. వారు చిన్నపిల్లలు కదా, వాళ్ళ మాట నేనెందుకు వినాలనుకుంటారు. అక్కడే పతనం ప్రారంభించబడదు. ఏమండి, నీకంటే చిన్నోడైనా, నీకంటే తక్కువ పోస్టులో ఉన్నవాడైనా నీకు తెలియంది చెప్పినప్పుడు, నువ్వు చేసేది నష్టమని చెప్పినప్పుడు, అది వాక్యానుసారం ఉన్నప్పుడు లోబడవలసిందే. ఎంత స్పష్టంగా చెప్పాడు, శిక్ష కలుగుతుంది, ఇశ్రాయేలు ప్రజలు నష్టపోతారు. అలా చేస్తేనంటే అయినా గాదర చేయలేదండి, ఆలోచన చేయాలి కదా, లెక్క చేయాలి కదా, లెక్క చేయలేదండి. అంటే మోకత్వం. సాతానుడు చూడండి ఎంత కఠినపరిచాడు. ఆ విధంగానే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లెక్కించేస్తాం, అయిపోయింది, అంతా అయిపోయింది. 7వ వచనం, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని. అర్థమైపోయింది, చూసారండి? ఈ పని చేయడం పూర్తయింది, లెక్క పెడతాం పూర్తయిపోయింది. చాలా చాలా ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ కూడా దేవుడికి ప్రతికూలంగా ఇశ్రాయేలు బాధ పెట్టినట్టుగా అర్థమైపోయింది. నేను పాపం చేశాను అంటున్నాడు. ఎందుకండి అలా చేయటం ఎందుకు? వాళ్ళు పాపం చేస్తే ఊరికే పోద్దా? పాపం ఏమండి పత్రం చేసే వరకు వదిలిపెట్టదు. పాపాన్ని కనుక వదిలిపెట్టకపోతే ఆ పాపానికి పరిహారం ఏంటంటే చాలా నష్టాన్ని కలుగుతుందండి. అందుచేత నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని. చూసారా, సాతాను ప్రేరేపణ ఎవరైతే లోబడతారో అవివేక అయిపోతాడండి. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడకు గాదుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము,
యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకొనినడల దాని నీకు చేయుదును. గమనించండి, మొరపెడుతున్నాడు. ఏమంటే దాసుడు చెప్పినా వినలేదు. ఆ విధంగా చేశాడు. పాపం చేసిన అర్థమైపోయింది. మొరపెడతాం మొదలుపెట్టాడు. దేవుడు మరొక ప్రవర్తన పంపించాడు. గాదు అనే ప్రవర్తన పంపించాడు. అంటున్నాడు, మరి దానికి పరిహారం, దానికి శిక్ష తప్పదు. నువ్వు పశ్చాత్తాపడతావు కాబట్టి క్షమాపణ ఉంటుంది, కానీ శిక్ష తప్పదు. పాపానికి శిక్ష అనుభవించవలసిందే. కానీ పశ్చాత్తాపడితే క్షమాపణ ఉంటుంది. పశ్చాత్తాపడకపోతే క్షమాపణ ఉండదు. శిక్షతో పాటు అది ఆ ప్రభావం తరతరాలు చూపిస్తుంది. కాబట్టి పశ్చాత్తాపడ్డాడు కనుక క్షమించినా కానీ శిక్ష మాత్రం తప్పదు అంటున్నాడు. నేను 3 విషయాలు నీ ముందు పెడతాను. ఈ 3 ఏదో ఒకటి కోరుకో. నువ్వు కోరుకుని ఇస్తాను. అంటే నువ్వు పశ్చాత్తాపడ్డావు కనుక నువ్వు కోరుకుని ఇస్తాను. 3 విషయాలు నీ ముందు పెడుతున్నాను. ఈ 3 విషయాలు ఏదో నువ్వు తప్పక కోరుకోవలసిందే. ఆ శిక్ష తప్పక నువ్వు భరించవలసిందే అంటున్నాడు. ఆ 3 విషయాలు ఏంటి? 3 ఏళ్ళు పాటు కరువు కలుగుట. కరువు వస్తుంది. మీ దేశం అంతా 3 సంవత్సరాల పాటు కరువు వస్తుంది. కనుక ఆ కరువులో ఆహారం లేకుండా చాలా 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 బాధ అనుభవిస్తారు. మీ దేశం అంతా కరువు తెప్పిస్తాను. కరువు కావాలో కోరుకో, లేదు అంటే 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట. నిన్ను నశింప చేసే వరకు కూడా 3 నెలల పాటు నిన్ను నీతో ఉన్న వారందరూ తరుగుతూనే ఉంటారు. వాళ్ళు 3 నెలల పాటు మిమ్మల్ని నశింప చేస్తారు. అది కావాలా కోరుకో, లేదు అంటే 3 దినముల పాటు 3 రోజులు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనము కలుగజేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చున్నాడు. కాదు, గమనించండి. ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చి ఈ దేవుని సేవకుడు అంటున్నాడు, ఈ 3 చెప్పమన్నాడు దేవుడు నీతో. ఈ 3 ఏది కావాలో కోరుకో. 3 ఏళ్ళు కరువు కావాలా? 3 నెలల పాటు శత్రువుల ముందు నిలవలేక శత్రువులు కొడుతుంటే మీరు పారిపోతూ వాళ్ళ చేతు కింద దెబ్బలు తింటూ 3 నెలల పాటు ఈ శత్రువుల చేతిలో నెలకొట్టబడతారా? లేక 3 రోజులు యెహోవా కత్తి మీ మీద చూపిస్తాడు. అనగా తెగులు ఆయన తెగులు మీ మీద పంపిస్తాడు. 3 రోజుల పాటు నిలిచి ఉంటుంది. ఏది కావాలి కోరుకో. నన్ను పంపిన వానికి నేనేం సెలవివ్వాలి, నేనేం చెప్పాలో నువ్వు చెప్తే ఆ మాట తీసుకెళ్ళి నేను చెప్తానని చెప్పి అన్నప్పుడు ఇక్కడ దావీదు అంటాడు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృపగలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అంటున్నాడు. గమనించినట్లయితే ఇక్కడ 3 సంవత్సరాల పాటు కరువు వల్ల చాలా మంది చచ్చిపోతారు. కానీ అయ్యో కరువు వల్ల చచ్చిపోయేదానికంటే ప్రయోజనం లేదు. లేక 3 నెలలు శత్రువులు సంబరాలు చేసుకుంటూ ఉంటారు, వీళ్ళు తరుగుకుంటూ ఉంటారు, వీళ్ళు పడగొట్టుకుంటూ ఉంటారు, వీళ్ళు నాశనం చేసుకుంటూ ఉంటారు. అది నీకు అవమానం వచ్చేస్తుంది. అది ఉద్దయ్య. 3వది నీ కత్తి మా మీద చూపిస్తానంటున్నావు, అనగా తెగులు పంపిస్తానంటున్నావు. ఇది నీవు పంపించేది కనుక నీ చేతుల చత్వం మాకు మంచిది అని 3వది కోరుకున్నాడు ఆయన. 3 సంవత్సరాలు మాకు కరువు భరించలేము, 3 నెలల పాటు శత్రువుల చేతిలో మేము నశించిపోలేము, 3 రోజులు నీ చేతిలోనే పడతాం, ఏం చేస్తావు చెయ్యి అని చెప్పేసి అని తెలియజేశాడు. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. 70,000 మంది చచ్చిపోయారండి. 70,000 మంది చచ్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు చిన్న దేశం, అది చిన్న దేశంలో దావీదు ఒక్కడు చేసినట్టు తప్పుకి 70,000 మంది చనిపోయారు. 70,000 ప్రాణాలను
కోల్పోయారండి. ఎంత గొప్ప భయంకరమైన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో తెలుసా? పాపం అనేది చిన్నదే. పాపం అనేది చిన్నది, దాని ప్రభావం గొప్పది. దాని ప్రభావం తట్టుకోలేదు ఎవరూ కూడా. అందుకునే భయము కలిగి పాపం విడిచిపెట్టండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవడైనా కానీ పాపము చేశాడా శిక్ష తప్పదు. శిక్ష తప్పించుకోలేరు. పశ్చాత్తాపడితే క్షమాపణ ఇస్తాడు కానీ శిక్ష మాత్రం మామూలుగా తప్పదండి. కనుక ఒకే రోజు 70,000 మంది చచ్చిపోయారండి. యెరూషలేము నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయి దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. గమనించండి, ఈ విధంగా ఎప్పుడైతే టప రాలిపోతున్నారండి, సెకండ్కి కూడా రాలిపోతున్నాయండి, శవాలు రాలిపోతున్నాయి. ఎంతోమంది రాలిపోతున్నారు, అర్థమైపోతూ ఉన్నారు. ఆ తెగులు ద్వారాగా ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తాం, టెస్టులు చేద్దాం, ఏమి లేదండి. ఏమండి, ఆ తెగులు ఎవరి మీదకి వస్తుందో వాళ్ళు అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాగా ప్రాణాలు కోల్పోతున్నట్టు 70,000 మంది వచ్చేసారు. అప్పుడు దేవుడు ఏమండి మరి ఇక సాలును అంటున్నాడు. దేవుడు కూడా అది బాధ కలిగించిందండి. చూడండి, దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశం మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడేను. అది దేవుడు తన దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దూత వెళ్ళి వరదీసిన కత్తి తీసుకుని యెరూషలేము వైపు కత్తి చూపించాడు. ఏ వైపుకి కత్తి చూపించాడో ఆ దేశం మీద గొప్ప తెగులు వచ్చిందండి. ఈ తెగులుకి మూలం పాపం. తెగులుకు మూలం పాపం. అవునండి, పాపము ద్వారాగా తెగులు వచ్చింది. ఈనాడు చాలా తెగుళ్ళకి పాపమే కారణం. అవునండి, పాపం వల్లనే ఎక్కువ రోగాలండి. కొన్ని రోగాలు గాలిపాటుకు వస్తాయంటారు, కొన్ని రోగాలు మనం తినే ఆహారాలు బట్టి అంటారు, కొన్ని రోగాలు పితరులను బట్టి వారసకంగా వస్తూ ఉంటాయి అంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని రోగాలు పాపము ద్వారా వచ్చే రోగాలండి. అది ప్రభు క్షమిస్తే తప్ప, అది ప్రభువే కనికరిస్తే తప్ప ఆ రోగాలకి మందు ఉండదు. బాగా గమనించండి. అయితే దావీదు చూస్తున్నాడు, ఆ దేవుడు దూత ఏమండి కత్తి చేత పట్టుకుని యెరూషలేము వైపు చూస్తూ ఉన్నప్పుడు తర్వాత దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే గదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే గదా. పాపము చేసి చెడుతనం జరిగించింది నేనే, జనులను లెక్కించమని చెప్పింది నేనే. గొర్రెల వంటి వారకు వీరేమి చేసిరి? దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దీని కారణం నేను, లెక్కించమన్నది నేను, పాపం చేసింది నేను. కానీ వీళ్ళంతా గొర్రెలు లాంటి వాళ్ళు రాలిపోతున్నారు. గొర్రెలు లాంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనం చేశాను. అదండి ఏమంటున్నాడంటే, ఈ పాపం నేను చేశాను కాబట్టి, నేను లెక్కించమన్నాను కాబట్టి, ఈ పాపం నా మీదకి రానివ్వండి, నా ఇంటి మీదకి రానివ్వండి, నా కుటుంబం మీదకి రానివ్వండి, నా బిడ్డల మీదకి రానివ్వండి, ఈ శిక్ష నామికి నాకేయండి అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, ఈ విధంగా దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే చూడండి 21 వచనంలో, దావీదు ఒర్నాను వద్ద వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేల మట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను. సరిపోతుంది. ఈ రకంగా అక్కడ దేవునికి దావీదు ఒక బలిపీఠం కట్టాడు. 26 వచనం, పిమ్మట
దావీదు యెహోవా కొరకు ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవుడు మొత్తం మీద దేవుడు కోపాన్ని శాంతిపరిచాడు. దావీదు బలిపీఠం కట్టి అర్పించి అక్కడ ప్రత్యేకమైన రీతిలో అక్కడ దేవుడికి ఇక్కడ సమాధాన బలులు అర్పించినప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని వరలో వేసెను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి గమనించినట్లయితే దావీదు యెహోవా దూతను పట్టుకుని కత్తికి భయపడిన వాడై దేవుని దిశారించుటకు ఆ స్థలంలోకి వెళ్ళలేకుండా లాస్ట్ వచనం రాయబడుతుంది. ఈ రీతిగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుండి చూస్తే దావీదు చేసిన చిన్న పనిగా ఉందండి. లెక్క పెడతాం పెద్ద తప్పేమిటండి అనుకుంటాం. మనం లెక్కడం పెద్ద తప్పేంటండి అని అనుకుంటాం. దాంట్లో అతిశయం వచ్చిందండి. దేవుని బట్టే మనం అతిశయించాలి, కానీ మనం కలిగిన దాన్ని బట్టి, మనం పొందుతున్న దాన్ని బట్టి, మనం ఇస్తున్న దాన్ని బట్టి మనం అతిశయించకూడదండి. మనం అతిశయించేది ఏదైనా ఉంటే అది ప్రభువుని బట్టి అతిశయించాలి. కానీ దావీదు ఏంటంటే అంతవరకును ప్రతి విషయంలోనూ దేవుడి మీదే ఆధారపడి దేవుడి మీదే ఆనుకుంటున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమయ్యాడు? స్థిరపడిన తర్వాత దేవుడి మీద ఆధారపడాల్సిన ఈయన దేవుడి చిత్తాన్ని చేయవలసిన ఈయన తన స్వశక్తాన్ని మీద ఆధారపడ్డాడు. స్వతంత్రం బట్టి దేవుడికి విరోధంగా అక్కడ పని చేయటం పూనుకున్నాడండి. తద్వారా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే 70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 70,000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అవునండి, అందుకుని దావీదు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు, నీ ఆయాసకరమైనది నా యందు ఉన్నదేమో చూడవయ్యా, నిత్య మార్గమున నన్ను నడిపించయ్యా అంటున్నాడు. నీకు ఆయాసకరమైనది నాలో ఉండకూడదు. అవును, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నా మూలంగా ఎంతో అప్రభావం చూపిస్తుంది. ఎంతోమంది నష్టపోతారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. అయ్యో, నీకు ఆయాసం తెప్పించేది నాలో ఏది ఉండకూడదు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా నేను నిత్య మార్గంలో నడవాలి, నిత్య మార్గంలో నేను నడిపించబడాలయ్యా. అయ్యో, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉంటే నాకు చూపించయ్యా, దాని నుండి తొలగిపోతాను. నిత్య మార్గంలో నడుచుకోవాలని ఆశ ఉందయ్యా అని దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. అవునండి, ఆయనకి ఆయాసం తెప్పించడం వల్ల ఏం జరిగింది అంటే 70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. నిజానికి వారు గొర్రెల్లాంటి వాళ్ళే, వాళ్ళకి ఏమీ తెలియదు, ఇందులో చనిపోయినటువంటి వారికి ఏం తెలియదు. కానీ ఈయన వల్ల ఎంతమంది చనిపోయారండి. ఈ రోజున కరోనా వల్ల ఎన్ని లక్షల మంది రాలిపోతున్నారండి. దానికి కారణం ఆ చనిపోయినటువంటి వారు పాపం చేయబట్టా? కాదు. అవునండి, ఈ లోకంలో నుండి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క చిత్తానికి విరోధంగా జీవిస్తూ దేవుని కోపం రేపుతున్నారు, దేవుని ఆయాసపరుస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన, ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన, సమస్త సృష్టిని నిర్మించినట్టు వాడు ఆయన. ఆయన అంటున్నాడు, ఆ సృష్టికర్త దేవదేవుడిని మనం సేవించాలి, ఆరాధించాలి, ఆయన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరచాలి. కానీ సృష్టిని మనం సేవించకూడదు, ఈ సృష్టిని ఆరాధించకూడదు, ఈ సృష్టిని కాదు, ఈ సృష్టికి కాదండి మనం పూజించవలసింది. సృష్టికర్తకు పూజించాలి, సృష్టికర్తను ఆరాధించాలి. ఆ సృష్టికర్తే నిజమైన దేవుడు. అవునండి, సమస్త నిర్మాణికుడు ఆయనే. ఆయనకు నీవు బాధ కలిగించినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే, ఆయనకు ఆయాసం తెప్పిస్తే, అవునండి చాలా ప్రమాదం ముంచుకొస్తుందండి. నీ ఒక్కడితోనే పోదండి, నీతో పాటు ఎంతోమంది ఆ ప్రభావం పడుతుంది. అవునండి,
నీవు క్షేమంగా ఉండాలి, నీతో ఉన్నవారు క్షేమంగా ఉండాలి, నీవు క్షేమంగా ఉండాలి, నీ బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉండాలి అంటే ఆయనకు ఆయాసం కరమైంది ఏదీ లేకుండా ఆయనకి ఇష్టమైన బిడ్డగా మనం జీవిస్తూ ఎల్లప్పుడూ మెలకు కలిగి ప్రార్థన చేస్తూ విధేయత కలిగి ఇంకా విధేయత నేర్చుకుంటూ మనం తగ్గించుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆయన మీద ఆధారపడుతూ ఆయన చిత్తమే జరగాలని ప్రార్థన చేస్తూ మనం విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ఆయనకి ఆయాసకరమైంది ఏముంది? నీ మాటలు ఆయాసపరుస్తున్నాయేమో ఆలోచన చేసావా? నీ ప్రవర్తన ఆయనకు ఆయాసపరుస్తుందేమో, నీ నడవడిక ఆయనకు ఆయాసపరుస్తుందేమో, నీ తలంపులు ఆయనకు ఆయాసపరుస్తున్నాయేమో, నీ ప్రవర్తన ఆయనకు ఆయాసపరుస్తున్నాయేమో ఆలోచన చేసావా? కాబట్టి ఆయనకు ఆయాసకరమైంది ఏది ఉన్నా సరే దిద్దుకుందాం, సరిచేసుకుందాం, సరిచూసుకుందాం, నిత్య జీవంలోకి మనం నడుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం అందరి హృదయంలో ఫలింపచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.